హాయ్ నమస్తే, వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. ఆప్రికాట్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ఈ ఆప్రికాట్స్ బయట దొరుకుతాయి మనకి. మామూలుగా మనం ఆన్లైన్లో బుక్ చేశారు. మా అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మాకు తెలిసిన అక్క వాళ్ళు, వాళ్ళ అమ్మాయికి ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం. ఇది బయట కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకే మనం ఇంట్లోనే చేసుకుందాం అక్క అని చెప్పి ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం. ఆప్రికాట్స్ని ఫస్ట్ నానబెట్టాలి మనం 4 అవర్స్, 3 to 4 అవర్స్ అలా నానబెట్టాలి. అవి చాలా గట్టిగా ఉంటాయి. సీడ్స్ ఉన్నాయి, సీడ్స్ లేనివి కూడా ఉంటాయి. మనకు అవి సీడ్స్ ఉన్నవి బుక్ చేసాం మేము, అందుకని అవి ఇంకొంచెం ఎక్కువ టైం నానాలి. మనం 1/2 లీటర్ పాలు తీసుకున్నాము. ఆ పాలు కొంచెం ముందే ఒక బౌల్లో చిన్న వాటిని హీట్ చేయకముందే కొన్ని మనం బౌల్లో తీసుకోవాలి పాలు. దాంట్లో తర్వాత పాలు అనేది కొంచెం హీట్ అవుతా పొంగుతూ ఉంటే మనం తిప్పుకోవాలి. ఆ ముందుగా తీసుకున్న పాలు ఉన్నాయి కదా కూలి, వాటిలో మనం కస్టర్డ్, వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు కొంచెం దగ్గరికి మరుగుతూ ఉండాలి. ఆ మరుగుతున్న పాలల్లో మనం ఈ మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసిన పాలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసి అది మనం అడుగున అంటుకోకుండా నీట్గా దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఈ స్వీట్ అనేది బయట చాలా కాస్ట్ ఉండిద్దంట మనకి, అందుకే ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అందుకనే మీకు కూడా చాలామంది ఇష్టపడే వాళ్ళకి ఈ స్వీట్ చేసుకుంటారని చెప్పి నేను ఇది చేశాను. ఆ తర్వాత ఆప్రికాట్స్ అవి కొంచెం నానాక దాన్ని కొంచెం మనకి మెత్తగా అవుతాయి. దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసాము. తర్వాత ఆప్రికాట్స్లో కొంచెం హీట్ చేసి షుగర్ కూడా వేసి దాన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా, అది నార్మల్గానే ఊరికే స్టవ్ మీద పెట్టాం, దాన్ని ఏం హీట్ చేయ అవసరం లేదు. మనకి ఫ్రెష్ క్రీమ్ కావాలి. ఆ ఫ్రెష్ క్రీమ్లోనే మనకి షుగర్ని పౌడర్ చేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ క్రీమ్ని నీట్గా ఆ షుగర్ పౌడర్తో మిక్స్ చేసుకోవాలి. ఆప్రికాట్స్ చాలా గట్టిగా ఉంటాయి, అవి నానితేనే మనకి చాలా మెత్తగా ఉంటాయి. దాని లోపల సీడ్స్ కూడా ఉంటాయి. ఆ సీడ్స్ని చాలా గట్టిగా ఉంటాయి, అవి పగలగొడితే మనకి లోపల బాదం పప్పు లాగా వస్తాయి అన్నమాట. అవి కూడా బయట చాలా కాస్ట్ అంట. మనకి ఈ స్వీట్ చేయడానికి బ్రెడ్ కూడా కావాలి, బ్రెడ్ స్లైసెస్. ఈ ఆప్రికాట్స్ని మనం షుగర్ వేసి దాన్ని కొంచెం బాయిల్ చేసి ఉడకబెట్టాం కదా, ఆ మిక్చర్ ఉంది కదా, అదంతా మనకి ఒక బౌల్ తీసుకుని దానికి ఒక లేయర్ లాగా ఇది ఆప్రికాట్ అనేది మనకి ఒక లేయర్ లాగా ఫామ్ చేయాలి. ఆ తర్వాత పైన మనకి బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అది మామూలు ప్లెయిన్ బ్రెడ్ అయినా ఏదైనా పెట్టచ్చు. ఇది స్వీట్ బ్రెడ్, అందుకనే మనకి దీంట్లో స్వీట్ ఆల్రెడీ ఉండిద్ది కాబట్టి షుగర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు. అదే ప్లెయిన్ నార్మల్ బ్రెడ్ పెడితే షుగర్ దీంట్లో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆ పైన మనం క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని కూడా ఒక లేయర్ లాగా మనం లేయర్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పైన ఆప్రికాట్ స్వీట్ అనేది మనకి ఈ స్వీట్ అనేది లేయర్ లాగా బ్రెడ్ స్లైసెస్ పెట్టి దానిపైన ఇది క్రీమ్ అనేది వేయాలి. ఆ తర్వాత కస్టర్డ్ ఉంది కదా, మనం పాలలో చేసుకున్న కస్టర్డ్ ఉంది కదా, ఆ కస్టర్డ్ని కూడా మళ్ళీ లేయర్ లాగా వేసుకుని ఆ పైన మళ్ళీ మనం బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. అలా బ్రెడ్ పెట్టిన తర్వాత మిగిలిన కస్టర్డ్ అంతా పైన లేయర్ లాగా వేసుకోవాలి. అప్పుడే అది మనకి లేయర్ లాగా ఒక 2-3 లేయర్స్ వచ్చి అది స్వీట్ అనేది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. పైన మళ్ళీ ఆప్రికాట్స్ వేసుకున్న తర్వాత మిగిలిన క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ అంతా మనం పైన వేసుకోవాలి. అది మనకి లోపల స్వీట్స్ అని చెప్పాను కదా, అవి బాదం పప్పు లాగానే ఉన్నాయి సేమ్ మనకి, కాకపోతే ఇవి స్మాల్ సైజు ఉంటాయి, చాలా బాగున్నాయి. అవి కూడా టేస్ట్ మనకి బాదం పప్పు ఫ్లేవర్ లానే ఉంది. ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూల్గా ఉన్నప్పుడు ఈ స్వీట్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది, బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేసుకోండి. ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి ఆప్రికాట్ అని. మీరు సీడ్స్ ఉన్నవైనా లేవైనా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అవి బుక్ చేసుకోండి. అవి 4 అవర్స్ నానిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవాలి మనం. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. బయట ఎక్కువ కాస్ట్ పెట్టి మనం తీసుకునే బదులు మనం ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో ఎక్కువ మంది అందరం తినడానికి బాగుంటుంది కదా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టైం కనుక మీకు కూడా చేసుకోవాలంటే బాగుంటుందని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను.
టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం తిన్నా కూడా మేము. ఇక చూడండి, జస్ట్ ఈ స్మాల్ పీసే ఇది మనకి బయట 150 అలా ఉంటుందంట. అందుకనే ఇదిగో మనం ఇదంతా ప్రిపేర్ చేసుకో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.